ఓర్పు సహనం అనే ఈ గుణం ఉంటే అది జీవితంలో నీకు వరముగానే మిగిలిపోతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్క ఓర్పు కోల్పోవటం వలన ఎన్ని పోగొట్టుకుంటున్నామో వెనకాల. ఈరోజు మీరు ఆలోచించండి, గత సంవత్సరం ఏ విషయమైనా ఎవరి పట్లైనా మీరు ఓర్పు సహనము కోల్పోయారా? అది ఎంత నష్టము చేకూర్చిందో మీకు. ఇప్పటి వరకు ఆ చేదు అనుభూతిలోనే మీరు బ్రతుకుతున్నారు. తప్పు ఎవరిది? వారిది కాదు, మీది. చాలామంది ఏమంటారంటే, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నన్ను ఎవరు ఆదరించటం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు. ఎందుకు తెలుసా ఇవన్నీ నీకు అనిపిస్తున్నాయి? నీలో ఓర్పు సహనము పోయింది కాబట్టి. నీలో ఎప్పుడైతే ఓర్పు సహనము పోతాదో అందరిలో నువ్వు చెడునే వెతుకుతావు, కానీ మంచి వెతికే అవకాశము ఆస్కారము ఉండదు. ఎప్పుడైతే వేలెత్తి చూపిస్తూ ఉంటామో, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, కాదండి, వాళ్ళు చేసింది కాదండి. నీ ఓర్పు సహనము పోవటం వలన అందరినీ నిందిస్తున్నావు, వేలెత్తి చూపిస్తున్నావు. ప్రభువా, ఏది జరిగినా ప్రభువా, ఓర్పు సహనాన్ని నేను కోల్పోను. ఒకరోజు ఏ నోరైతే నాయనా నన్ను దూషించిందో అదే నోరు నా గురించి సాక్ష్యం ఇవ్వబోతుంది. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకు తెరవాలి నా నోరుని? ఏ నోరైతే నన్ను దూషించిందో ఆ నోరు ఖచ్చితంగా నా గురించి సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తావు కాబట్టి నా సహనాన్ని నేను ఎందుకు కోల్పోయేలాగా ఉండాలి? ప్రభువా, దేవుడు చేయడా? చేస్తాడా లేదా? కాదు. నిన్ను దూషించిన వారి చేతతోనే దేవుడు నీకు ఘనతనిస్తాడు. దేవునికి స్తోత్రము. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని యెషయా గ్రంథం 67వ అధ్యాయంలో ఉందనుకుంటా. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత. ఎంత గొప్ప మాట అండి. అప్పుడు వరకు ఓర్పు సహనము కలిగి ఉండండి దయచేసి. ఎందుకు ఓడిపోవాలి మనం?